మన వంటగదిలో ఉండే ఒక సాధారణ పదార్థం చర్మం పైన ముడతల్ని మాయం చేసి యవ్వనాన్ని ఇస్తుంది అంటే మీరు నమ్మగలరా? కేవలం ఒక చిటికెడు మిశ్రమం వృద్ధాప్యాన్ని వెనక్కి ఎలా తిప్పగలుగుతుంది? ఉదయం పూట ఈ పానీయం మీరు తాగితే చర్మ సమస్యలు దూరం అవుతాయి. ఇది ఖరీదైనటువంటి క్రీముల కంటే మెరుగ్గా పనిచేస్తుంది. మీకు తెలుసా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వయసుని వెనక్కి నెట్టేటువంటి ఒక అద్భుతమైన పానీయం. ఉసిరితో చేసుకునేటువంటి ఈ పానీయాన్ని అసలు ఎలా తయారు చేసుకోవాలి, దీని ప్రత్యేకత ఏమిటి, దీన్ని తప్పుగా ఎలా తీసుకుంటూ ఉంటారు, దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఈ ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యాంటీ ఏజింగ్ ఔషధం మన కళ్ళెదుటే ఉన్నా దాన్ని వాడే విధానం చాలామందికి తెలియక దాన్ని తాలూకు ఎఫెక్టివ్నెస్ని పొందలేకపోతున్నారు. ఉదయం పూట ఖాళీ కడుపుతోటి ఈ ప్రత్యేకమైనటువంటి మిశ్రమాన్ని సరైన పద్ధతిలో తీసుకుంటే ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తాయి. ఆయుర్వేదంలో ఉసిరి అనేది అమృతంతో సమానం, తల్లితో సమానం. ఇది శరీరంలో ఉండేటువంటి లోపాలని సరిదిద్ది యవ్వనాన్ని కాపాడుతుంది. ఉసిరిలో ఉండేటటువంటి అద్భుతమైన శక్తుల్ని బయటికి తీయటానికి సరైన పదార్థాలతో కలపటమే చాలా ముఖ్యం. ఇదే ఈ వీడియోలో ప్రత్యేకంగా మనం చెప్పుకోబోతున్నాం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ఉసిరి ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుత ఔషధం అని ఉసిరి గురించి ఒక్క మాటలో మనం చెప్పొచ్చు. ఉసిరి అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యాంటీ ఏజింగ్ పదార్థం. ఇందులో ఎంబికానిన్స్ అనేటటువంటి ప్రత్యేకమైన ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. ఈ అరుదైనటువంటి సమ్మేళనాలు మరి ఏ ఇతర ఆహారంలోనూ మనకి కనిపించవు. అది దీని గొప్పతనం. ఇవి ఆ వృద్ధాప్యపు ఛాయల్ని సమర్థవంతంగా అడ్డుకుంటాయి. నారింజ పండు కంటే మీకు తెలుసో లేదో ఉసిరిలో విటమిన్ సి అనేది 1 కాదు 2 కాదు 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉసిరిలో ఉండేటువంటి విటమిన్ సి టానిన్స్ అనే సమ్మేళనాలతోటి కలిసి ఉంటుంది. ఇవి ఆ విటమిన్ సి నశించిపోకుండా కాపాడతాయి. ఇది ఈ టానిన్స్ ప్రత్యేకత. కాబట్టి అందుకే మీకు ఈ ఉసిరి తిన్నప్పుడు ఒక రకమైనటువంటి చిరు చేదుగా అనిపిస్తుంది, వగరగా అనిపిస్తుంది, అదే సమయంలో పుల్లగా ఉంటుంది. అదే విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, కేవలం పుల్లగానే ఉంటాయి. కానీ ఉసిరి ప్రత్యేకత ఏమిటంటే కషాయ రసం అనురసంగా ఉంటుంది. అంటే టానిన్స్ ఉంటాయి. టానిన్స్ ఉంటాయి కాబట్టి విటమిన్ సి అనేది చాలా సమర్థవంతంగా శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి శరీరం దీన్ని సులభంగా గ్రహించగలుగుతుంది ఈ విటమిన్ సిని. మార్కెట్లో దొరికేటటువంటి సప్లిమెంట్లకి ఇలాంటి ఈ అరేంజ్మెంటు, ఈ రక్షణ కవచం అనేది ఉండదు. కాబట్టి ఉసిరి వాటికంటే అద్భుతంగా పనిచేస్తుంది. మామూలుగా మీరు చూసి సక్సీల్ తింటూ ఉంటారు విటమిన్ సి కోసం, దానికంటే ఇది 100 రెట్లు సమర్థవంతంగా పనిచేస్తుంది. వయసు పెరిగే కొద్దీ చర్మంలో వచ్చేటువంటి మార్పులను నివారించే శక్తి దీనికి మాత్రమే సొంతం. మనం చేసేటువంటి ప్రధానమైన తప్పులు ఏంటి ఉసిరి విషయంలో? ఇది మీరు తెలుసుకోవాలి. చాలామంది ఉసిరిని తప్పు పద్ధతిలో వాడుతున్నారు. అలా చేయటం వల్ల దాని ప్రయోజనాలు పూర్తిగా నాశనం చేసుకుంటున్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వేడి చేయడం గురించి. ఉసిరిని వేడి నీళ్ళలో మరిగించడం లేదా ఉడికించడం అస్సలు చేయకూడదు. వేడి తగలగానే వెంటనే దాంట్లో ఉండేటువంటి పాలిఫినాల్స్, ఎంబికానిన్స్ పూర్తిగా నశించిపోతాయి. పోషకాలు లేని ఆ పిప్పి మాత్రమే మీకు మిగులుతుంది. అందుకే వంటకాల్లో ఉడికించిన ఉసిరిని వాడటం మానేయండి. ఇక రెండోది మిరియాల గురించి. మిరియాలని కలిపితే బయో అవైలబిలిటీ పెరుగుతుంది, కలపకపోతే అది అంతగా ఉండదు. మన పేగుల్లో ఈ గ్లైకోప్రోటీన్స్ అనేటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఉండేటువంటి ఆ పెద్ద సమ్మేళనాన్ని శరీరం గ్రహించకుండా బయటకు పంపించేస్తూ ఉంటాయి. మిరియాల్లో ఉండేటటువంటి ఆ పెప్పరిన్ అనేటటువంటి ఎంజైము ఒక ప్రత్యేకమైన పదార్థం ఈ ఎంజైమ్స్ పనితీరుని అడ్డుకుంటుంది. అప్పుడే ఉసిరిలో ఉండేటటువంటి ఆ పోషకాలు నేరుగా రక్తంలో కలుస్తాయి. సరైనటువంటి ఈ కాంబినేషన్ జోడింపు లేకుండా తీసుకున్నాను అనుకుంటే ఉసిరిని, అప్పుడు దాంట్లో ఉండే గొప్ప గుణాలు శరీరానికి చేరవు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఆహారంతో పాటు తీసుకోవటం గురించి మనం చెప్పుకోవాలి. ఉసిరిని ఎప్పుడు కూడా ఖాళీ కడుపుతోటే తీసుకోవాలి. ఆహారంతో పాటు మీరు తీసుకున్నారనుకోండి, దాంట్లో ఉండేటువంటి పోషకాలని శరీరం సరిగ్గా గ్రహించదు. వేరే ఆహార పదార్థాలు ఉసిరి అరుగుదలకి ఆటంకం కలిగిస్తాయి. సరే, అంత బాగానే ఉంది. మరి ఉసిరిని ఎలా తీసుకోవాలి? అద్భుతమైన ఒక పానీయంలాగా తయారు చేసి తీసుకోవచ్చు. ఈ తయారీ విధానం మనం తెలుసుకుందాం. అంటే ఈ అద్భుతమైన మిశ్రమాన్ని ఉదయాన్నే తయారు చేసుకోవడం అనేది చాలా సులభం. దీనికోసం కొన్ని నిర్దిష్టమైన పదార్థాలు మీకు అవసరం అవుతాయి. కావాల్సిన పదార్థాలు తెలుసుకోవాలి మీరు. ముందుగా 1 టీ స్పూన్ ఉసిరి పొడిని తీసుకోండి.
కోల్డ్ ప్రెస్డ్ లేదా ఫ్రిజ్ డ్రైడ్ పద్ధతిలో చేసినటువంటి పొడి వాడటం చాలా మంచిది. వాతావరణంలో ఉన్నటువంటి వేడి తగలకుండా తయారు చేసే ఈ పొడిలో పోషకాలు సమృద్ధిగా యాజిటీస్గా ఉంటాయి. దాంతోపాటుగా ఒక పావు టీ స్పూన్ అప్పుడే దంచినటువంటి మిరియాల పొడి కలపండి. తాజాగా దంచిన మిరియాల్లోనే ఈ పెప్పరిన్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య మీకు స్టీల్ షాపులలో వాటిలలో పెప్పర్ క్రషర్స్ అని దొరుకుతున్నాయి. ఆన్లైన్లో కూడా మీరు తెప్పించుకోవచ్చు. పైన కొన్ని పెప్పర్ కార్న్స్ వేస్తే అంటే మిరియాలు వేసి ఇలా తిప్పితే కిందకి అప్పటికప్పుడు ఫైన్ పౌడర్ దిగుతుంది. ఇలాంటి ఈ దంచిన మిరియాలనే మీరు అప్పటికప్పుడు వాడుకోవాలి. నిల్వ ఉంచినటువంటి పొడిలో ఆ శక్తి చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా ఒక అరంగుళం తాజా అల్లం తురుము కూడా దీనికి కలపండి. అల్లం అనేది శరీరంలో మంటను తగ్గించి వృద్ధాప్యపు లక్షణాన్ని నివారిస్తుంది. అల్లం వాడకం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చివరిగా రుచి కోసం ఒక అర టీ స్పూన్ పచ్చి తేనె రా హనీ కలుపుకోండి. స్వచ్ఛమైన తేనె వాడటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. తేనెలో ఉండేటువంటి పాలిఫెనాల్స్ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక తయారీ పద్ధతి తెలుసుకుందాం. ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు. వేడి నీళ్లు వాడితే చెప్పుకున్నాం కదా, ఉసిరి తాలూకు ఔషధ గుణాలు నాశనం అవుతాయి. కాబట్టి ఈ నీటిలో ఉసిరి పొడి, మిరియాల పొడి, అల్లం తురుము, తేనె వేసి బాగా కలపండి. దీన్ని ఒక నిమిషం పాటు అలాగే వదిలేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ పదార్థాలన్నీ నీళ్ళలోకి చక్కగా కలుస్తాయి. ఆ తర్వాత నెమ్మదిగా సిప్ చేస్తూ తాగండి. తాగటానికి సరైన సమయం ఏమిటి, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్న ఈ పానీయాన్ని ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగటం బెస్ట్. ఉదయం నిద్ర లేచిన వెంటనే మన శరీరం ఉపవాస స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో పేగుళ్లలో ఆటంకం కలిగించే ఎంజైమ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ పానీయం తాగిన తర్వాత కనీసం ఒక 30 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. టీ, కాఫీ లాంటివి కూడా మానేయాలి. దీనివల్ల ఈ పోషకాలన్నీ కూడా శరీరానికి పూర్తిగా అందుతాయి. రక్తంలో కలిసినటువంటి ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్స్ శరీరం అంతా వ్యాపిస్తాయి. కణాలు దెబ్బతినేటువంటి ప్రక్రియని సమర్థవంతంగా ఇవి అడ్డుకుంటాయి. ఈ చిన్న మార్పు మీ ఆరోగ్యాన్ని అనూహ్యంగా మెరుగుపరుస్తుంది. అద్భుతమైన ఫలితాల కోసం ఈ నియమాలను మీరు ఖచ్చితంగా పాటించాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ప్రకృతి సిద్ధమైనటువంటి ఉసిరిని సరైనటువంటి పదార్థాలతో సరైన పద్ధతిలో కలిపి వాడితేనే అవి అన్నీ కూడా ఇది శరీరానికి శక్తివంతమైన అమృతంలాగా పనిచేస్తుంది. దీన్ని మీ దినచర్యలో భాగం చేసుకోవటం వల్ల వృద్ధాప్యపు ఛాయలు దూరం అవుతాయి. దీర్ఘకాలపు ఆరోగ్య ప్రయోజనాలు మీకు సిద్ధిస్తాయి. ఈ చిన్న అలవాటు మీ జీవితాన్ని మరింత ఉత్సాహంగా, యవ్వనంగా మార్చే అద్భుతమైన ఆరోగ్య రహస్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.